బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజలకు అండగా ఉంటూ విధులు నిర్వహించాల్సిన ఓ పోలీస్ ఆఫీసర్పై నల్గొండ జిల్లాలో పోలీస్ కేసు నమోదవుతుంది. ప్రధానంగా పోక్సో కేసు నమోదవడం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పోలీసుల వివరాల ప్రకారం ఒక బాలిక సైకిల్పై వెళ్తుండగా మరి ఆ దుండగుడు ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే మరి ఆ పోక్సో కేసు నమోదైనట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రెండు ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకు ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాల్సి వచ్చింది, అతని ట్రాక్ రికార్డ్ ఏంటి, గతంలో ఎటువంటి వ్యవహార శైలి ఆ కానిస్టేబుల్కి ఉండేది. సో ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి అచ్యుత్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో అచ్యుత్, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ పోలీస్ కానిస్టేబుల్ పైన పోక్సో కేసు నమోదైంది? రైట్, శ్రీశైలం నల్గొండ జిల్లాలో ఎవరైతే చట్టాలను కాపాడవలసిన పోలీసులే ఈ విధంగా అసభ్యకరంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే గుర్రంపూడు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్ ఒక సైకిల్ మీద వెళ్తున్న ఆ పాపను కూడా అడ్డగించి కూడా అసభ్యకరంగా వ్యవహరించిన నేపథ్యంలో కూడా అతను వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన 1 టౌన్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా, సాంకేతిక ఆధారంగా కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. ఆ దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఎవరైతే ఈ సత్యనారాయణ అనే కానిస్టేబుల్ ఉన్నాడో, కానిస్టేబుల్ కూడా నిజంగానే ఆ మహిళ పట్ల, ఎవరైతే మైనర్ అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించిన క్రమంలో కూడా దీనికి సంబంధించిన 1 టౌన్ పోలీసులు వెంటనే అతనిపై కూడా కేసు నమోదు చేసి ఆ పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు. ఈ నేపథ్యం కూడా పోలీసు సంబంధించిన అధికారులు కూడా దీనికి ఎస్పీ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వెంటనే అతన్ని కూడా సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సత్యనారాయణ ప్రస్తుతం ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతనిపై కూడా సస్పెండ్ కూడా అయినట్టు పరిస్థితి. సత్యనారాయణ గతంలో కూడా ఇదే విధంగా కూడా చాలా రోజుల నుంచి చాలా కొంతమందిని కూడా మహిళను కూడా వేధించారు. అదే విధంగా వేధించారని కూడా సమాచారం గతంలో సమాచారాలు తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగా అన్ని కూడా ట్రాక్ రికార్డ్ మొత్తం కూడా అతన్ని చూసినటువంటి పరిస్థితి ఉంది. చూసిన క్రమంలో కూడా ఇతనిపై కూడా పోక్సో కేసు నమోదు చేసిన పరిస్థితి. మొత్తం కూడా చాలా మంది ఇక్కడ సంబంధించిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే పోలీస్ స్టేషన్ కు వస్తే భద్రత ఉంటుంది, మహిళలకు ముఖ్యంగా కూడా మహిళలకు భద్రత ఉంటుందని చెప్తున్న, భద్రత కల్పించవలసిన పోలీసులే ఈ విధంగా మహిళల పట్ల దుస్తుగా ప్రవర్తించడం ఏంటని కూడా చాలా మంది కూడా ప్రశ్నించుకుంటున్న పరిస్థితి ఉంటుంది. మొత్తం కూడా కోపగించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా సత్యనారాయణ ట్రాక్ రికార్డ్ మొత్తం కానిస్టేబుల్ ఉన్న తర్వాత ఫస్ట్ హోమ్ గార్డ్ లో ఉన్నాడు. హోమ్ గార్డ్ నుంచి చిన్నగా కానిస్టేబుల్ గా వచ్చినాడు. అంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అతని గతంలో కూడా ఇతనిపై కేసులు ఉన్నాయి. ఇట్లా మహిళల పట్ల దుస్తుగా ప్రవర్తిస్తున్న సత్యనారాయణకు ప్రమోషన్ ఏ విధంగా వచ్చింది, హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ కు ప్రమోషన్ ఏ విధంగా వచ్చింది, పై ప్రమోషన్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చాలా వరకు చర్చనీయాంశమైన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే దీనికి సంబంధించిన నల్గొండ జిల్లాలో మాత్రము పోక్సో కేసు నమోదైనప్పటికీ కూడా మొత్తం కూడా పోలీసు డిపార్ట్మెంట్ లోనే ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకొచ్చి చాలా మంది పోలీసులు కూడా ఉలిపి పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏంటి, ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ అయి ఉంది, ఎవరైతే బాలికల్ని మహిళల్ని రక్షించవలసిన పోలీసులే ఈ విధంగా వ్యవహరించడం ఏంటి, వ్యవహరించడం వల్ల ఏంటని కూడా ప్రశ్నిస్తారు. దీనిలో భాగంగా పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. పోక్సో కేసు నమోదు చేశారు. అతన్ని మాత్రము రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతున్న స్థితిలో మొత్తం కూడా చాలా వరకు మొత్తం కూడా ఇప్పుడు సంబంధించిన మహిళా సంఘ నేతలు కానీ మహిళలు కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆ పోలీసులు చట్టాలను, ఇటు ప్రజలను, మహిళలను, బాలికలను రక్షించవలసిన పోలీసులే ఈ విధంగా చేస్తే రాను సమాజం ఏ విధంగా పోతుందని కూడా వాళ్ళు చర్చించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఒకసారి అసనం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఈ సత్యనారాయణ చేసిన పనికి మాత్రము పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కొంత చెడ్డ పేరు వచ్చిందని కూడా చెప్పుకునే పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి కుక్క కేసు అయితే నమోదైంది. ఇప్పటికీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిపై కూడా ఎవరైతే సత్యనారాయణ ఉన్నాడో సత్యనారాయణ సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దానిలో పదంగా కూడా సత్యనారాయణ సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం నల్గొండ జైల్లో కూడా ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఏదైతే ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటూ ఇటు ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి ఒక కానిస్టేబుల్ ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇక విధుల్లో ఉండి చట్టాన్ని అమలు చేయాల్సిన ఆ పోలీస్ కానిస్టేబుల్ పైన పోక్సో కేసు నమోదవడం సో నల్గొండ జిల్లాలో సంచలనంగా మారింది. సో నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో గుర్రపోడు పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారము సైకిల్పై వెళ్తున్న బాలికను నిందితుడు అడ్డగించి అసభ్యంగా తాకి వేధించాడు.
ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. నిందితుడు మాస్క్ ధరించి పలు చోట్ల సంచరించాడు అండ్ పోలీసులు సీసీటీవీ దృశ్యాల సాయంతో అతన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో అతడు గుర్రంపోడు పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్గా పనిచేస్తున్న సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు. ఇదిలో ఉండగా గతంలో నకిరేకల్లో విధులు నిర్వహించిన సమయంలో కూడా అతడిపై 2 ఫోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. స్టేషన్కు వచ్చే మహిళల పట్ల కూడా నీచంగా ప్రవర్తించేవాళ్ళని ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇవ్వడంపై స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం సత్యనారాయణ అటువంటి వ్యక్తి హోంగార్డ్గా మొదటగా ఉద్యోగంలో చేరడం, హోంగార్డ్ తర్వాత మళ్ళా ఆయన ప్రమోషన్లో కానిస్టేబుల్గా ఆయన రావడం జరిగిందని కొంత చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ గతంలో వివిధ స్టేషన్లలో ఆయన మీద మహిళలు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ, గతంలో ఫోక్సో కేసులు నమోదైనప్పటికీ మరొక హోంగార్డ్గా ఉండి కొన్ని కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎట్లా ప్రమోషన్ వచ్చింది, ఆ ప్రమోషన్కి ఎవరు సహకరించారు, మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు కూడా చేయాలని ఒక డిమాండ్ స్థానిక మహిళా సంఘాల నుంచి వస్తుంది. అండ్ సత్యనారాయణ ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఇప్పుడు విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ మాస్క్ పెట్టుకొని ఒంటరిగా సైకిల్పై వెళుతున్న ఒక మహిళ, ఎవరైతే ఒక చిన్నారని చెప్పుకోవచ్చు, ఒక మైనర్ బాలిక మరి ఒంటరిగా రోడ్డుపై సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఆ మైనర్ బాలికను అడ్డగించి అసభ్యంగా తాకుతూ అసభ్యంగా వ్యవహరించడము కొంత నల్గొండ ఆ జిల్లాలో కొంత చర్చనీయాంశంగా మారడం. సో ఆ మాస్క్ ధరించి ఈ రకంగా మరి ఆ మైనర్ అమ్మాయిని ఇబ్బందులు గురి చేయడంతో ఆ మైనర్ అమ్మాయి ఎప్పుడైతే తల్లిదండ్రులకు చెప్పిందో వాళ్ళు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సో ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తుంటాం పోకిరీలు, మద్యానికి అలవాటు, డ్రగ్స్కి అలవాటు పడి మత్తులో తూలుతున్నటువంటి కొంతమంది పోకిరీలు చేసేటువంటి ఈ చేష్టలు. కానీ ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్, ఒక బాధ్యత గల ఒక రక్షక భటుడుగా ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ మరి మాస్క్ ధరించి ఒక ఒంటరిగా సైకిల్ మీద వెళ్తున్నటువంటి ఒక మైనర్ బాలిక పట్ల ఈ రకంగా వివరించడం మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేశారు, జైలుకి తరలించారు. ఆయన జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఫోక్సో కేసు నమోదు అవ్వడంతో ఆయనపై మరి ఆయనకు సంబంధించినటువంటి సస్పెన్షన్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది వేటు. సో బట్ చూద్దాం, ఇట్లా చాలామంది కానిస్టేబుల్, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కే మాయని మచ్చగా మారుతున్నారు. సో ఇటువంటి వారి మీద ఉక్కుపాదం మోపాల్సిందే, కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాల్సిందంటూ పెద్ద ఎత్తున మహిళా సంఘాల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి.